ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. క్రీస్తు పూర్వం 323లో మలేరియా జ్వరం వచ్చి చనిపోయిన అలెగ్జాండర్ చక్రవర్తిని గురించి చరిత్ర చెబుతోంది. కొన్నిసార్లు జ్వరమని చెప్పి ఆ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మనకు ప్రాణాంతకం కావచ్చు. గనుక మనకు గల శారీరక సమస్యను పరీక్షించి ఆ సమస్య వెనుక ఉన్నటువంటి రోగాన్ని నిర్ధారించగలిగే వైద్యుడు ఉన్నప్పుడు చికిత్స సులువవుతుంది, రోగం త్వరగా నయమవుతుంది. ఒక వృద్ధుడైన నాటు వైద్యుని గురించి చాలా సంవత్సరాల క్రితం నేను విన్నాను. అతడు ఒక రోగిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత రోగ నిర్ధారణ చేయలేక అతనికి ఏమి చెప్పాలో తోచక తల గోక్కుంటూ అతన్ని ఇలా అడిగాడు, నీకిలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని. అప్పుడు ఆ రోగి అవును అని బదులిచ్చాడు. వెంటనే డాక్టర్ గారు తన కనుబొమ్మలను పైకి ఎగరేస్తూ మళ్ళీ అదే వ్యాధి వచ్చిందయ్యా నీకు అన్నాడు. రోగ నిర్ధారణ చేయలేకపోవటం అంత నిస్పృహ కలిగించే సమస్య మరొకటి లేదు. ఇది నీ వ్యాధి, దానికి ఫలానా మందు వాడండి అని చెప్పగలిగే వైద్య నిపుణుడు దొరికినప్పుడు మన మనస్సు ఎంతో తేలిక పడుతుంది. ప్రియులారా, పరమ వైద్యుడని యేసు ప్రభువారు ఈ లోకములో తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి పరిస్థితిని క్షుణ్ణంగా వివేచించి వారి సమస్యకు పరిష్కారాన్ని చూపాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చదివినప్పుడు పేరు చెప్పబడని ఒక యవనస్తుడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే ఆశతో వచ్చి యేసు ప్రభువారిని ఏం చెయ్యాలి అని అడిగాడు. అతడు బాల్యము నుండి ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించే భక్తుడు. యేసు ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితిని పరీక్షించి వివేచించి అతనిని ప్రేమించి యేసు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది అని. ఆ కొదువేమిటో చెప్పాడు. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పి అతని సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని చూపాడు. అలాగే ధర్మశాస్త్రోపదేశకుడును వృద్ధుడును అయిన నికోదేము యేసు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి వచ్చాడు. అతని ఆధ్యాత్మికతను పరీక్షించి పరిశోధించి వివేచించి అతడు ఏం చెయ్యాలో కూడా యేసు ప్రభు అతనికి చెప్పగలిగారు. ఈ విధంగా పేరు చెప్పబడిన ఒక యవనుని దగ్గర నుండి పేరెన్నికగన్న వృద్ధుడైన నికోదేము వరకు ప్రతి వ్యక్తి యొక్క అవసరతను వేలెత్తి చూపగలిగాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు దాని పరిష్కార మార్గాన్ని కూడా మన ప్రభు తెలుపగలిగాడు. అలాగే ప్రకటన గ్రంథములోని వివిధ సంఘాలను గురించి మనము చదువుతున్నప్పుడు గ్రుడ్డి మరియు దిగంబర స్థితిలో ఉన్న లౌదికీయ సంఘము నుండి చిన్న లోపము మాత్రమే గల ఎఫెసీ సంఘం వరకు ప్రతి సంఘము యొక్క బలాలను బలహీనతలను చెప్పగలిగిన ప్రభువు మన దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి, యేసుక్రీస్తు మహావైద్యుడు. మీ అవసరత లేదా సమస్య ఏదైనా ఆయన తన వద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన రోగ నిర్ధారణను మనం నమ్మాలి. ఆయన సూచించే చికిత్సా విధానాన్ని అంగీకరించాలి. ఆయన జ్ఞానము గల ప్రేమ గల సంరక్షణలోనికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి, మీ జీవితానికి సంబంధించి మీరు అలాగూ చేయగలరా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఒక పరమ వైద్యుడు అని, మా సమస్య పాపమైన రోగమైన దాని పరిష్కారాన్ని దాని చికిత్సా విధానాన్ని చెప్పగలిగిన దేవుడు అని మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులలో ఎవరైనా ఏదైనా సమస్య చేత బాధపడుతుంటే వారు ప్రార్థించి నీ ద్వారా ఆ సమస్య పరిష్కారాన్ని తెలుసుకొని కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.